all of you. Good morning. I'm very delighted and elated to present in this August gathering amongst the brightest future of this country, of Bharat. That is all of you, my dear little friends. I really thank Sangeeta ji initially because she initiated this. She asked me to come and deliver a lecture for this today's gathering and today's program, which is organized by Rainbow Group of Institutions, Rainbow High School, and the topic is really the need of the second, that is women in Bharatiya Sanskriti. మనం ఆడపిల్లల గురించి ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, అందుకే వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు, అబ్బాయిలు మాత్రం మాకు సంబంధం లేదు. బికాస్ ద టాపిక్ ఇస్ ఆల్ అబౌట్ భారతీయ సంస్కృతి ఆఫ్ విమెన్ ఇన్ భారతీయ సంస్కృతి, కాబట్టి మాకు సంబంధం లేదు అనుకుంటున్నారు. అంతేనా? అబ్బాయిలు అంటే అనుకుంటున్నారా? నో నో ఎస్ ఎస్ అని చెప్పేశారు. సరే, అబ్బాయిలతో స్టార్ట్ చేస్తాం. శివాజీ మహారాజ్ గురించి ఎంతమంది విన్నారు? అబ్బాయిలు ఎంతమంది? శివాజీ మహారాజ్ కి అంతటి మన భారతదేశ చరిత్రలో అంత గొప్ప స్థానం ఉంది అంటే అతన్ని ఒక అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది ఎవరు చెప్పండి? మనం శివాజీ మదమేమి శివాజీ నాకు పేరు తెలుసు, అంత గొప్ప వ్యక్తిగా మారడానికి కారణం ఎవరు? శివాజీ. ఏం చేసింది ఆయన? శివాజీ మహారాజు ఈ రోజు కూడా ఆయన పేరు చెప్తే నరాల్లో దేశభక్తి, ధర్మం కోసం, దేశం కోసం ఈ రోజు ప్రతి యువతకి ఆ రక్తం ఇంకా అలాగే రీఛార్జ్ అవుతూ ఉంటుంది. దానికి కారణం ఎవరు? కరెక్ట్ చెప్పారు, వాళ్ళ అమ్మగారి కదా. అంటే ఈ రోజు మనము భారతీయ మహిళల గురించి మాట్లాడుతున్నామంటే మనం మాట్లాడుతున్నామంటే a woman's role in shaping the career and future of this generation and generations together. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమర్థవంతంగా, దేశభక్తులుగా, ధర్మవంతులుగా, ధర్మ పరంపరగా తీసుకెళ్ళడానికి కారణం ఎవరు అంటే అది తల్లి. ఒప్పుకుంటారా? ఆ తల్లి ఎవరు? తల్లి అంటే మహిళే కదా. మన జీవితంలో మనము ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి తల్లి పాత్ర మహోన్నతమైన పాత్ర. ఆవిడొక మాతృశక్తి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మన వేదాల సారం, ఐ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? ఐ యూజ్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్. There is a great importance to the system in Indian culture, the Bharatiya culture. And the very essence of Bharatiya culture starts with, can anybody say what is that? మన స్కూళ్ళల్లో చెప్తారుగా, చెప్పారు ఎప్పుడైనా? ఎవరికైనా ఐడియా ఉందా? నా పార్టిసిపేషన్ అమ్మాయి నుంచి కూడా ఉండాలి. నేను ఎవరినైనా ప్రశ్న అడుగుతాను, కాబట్టి మీరు పిన్ డ్రాప్ సైలెన్స్. స్కూల్లో పాఠాలు వెరీ గుడ్. This is the essence of Bharatiya culture. It started with paying our respect to our mother. మనకు జన్మనిచ్చిన మన తల్లి, తర్వాత మన తండ్రి, తర్వాత మనకి నిజంగా జీవితానికి వాళ్ళు మనకి జన్మనిస్తే మన జీవితానికి అర్థాన్ని, మన జీవితంలో ఎలా మెలగాలి, ఎలా ఉండాలి, అవన్నీ చెప్పేది, మనల్ని ఉన్నతమైన, అద్భుతమైన, అద్వితీయమైన ఒక చక్కటి పౌరులుగా మార్చేది ఎవరు? టీచర్స్. ఎందుకు మెల్లగా చెప్తున్నారేంటి? డూ యు ఆల్ అగ్రీ? రైట్? అమ్మ నాన్న మనకి జన్మనిస్తే మన జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ఇచ్చేది మన గురువు. దట్ ఈస్ ద టీచర్స్. యू विल अंडरस्टैंड और मैं हिंदी में बोलूं आपको, समझ में आ रहा है आपको? हिंदी इंग्लिश दोनों ठीक है. సో దేర్ ఈస్ దట్ రిఫరెన్స్. అంటే మన భారతీయ సంస్కృతి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అండ్ నాలుగవది అతిథి.
అతడి అంటే మనకు సంబంధించి మన పరిసరాల్లో మన సమాజాల్లో ఉన్న అందరి వ్యక్తుల్ని కూడా గౌరవించే ఒక అద్భుతమైన సాంప్రదాయం, సత్సాంప్రదాయం, ఒక అద్భుతమైన ట్రెడిషన్ మన దేశంలో అణువణువున మన సంస్కృతిలో భాగం. సో దీంతో స్టార్ట్ చేసి మై డియర్ ఫ్రెండ్స్, today's our topic is all about the confluence of tradition and transformation and women in Bharatiya Sanskriti. ఆడవాళ్ళు మన భారతీయ సంస్కృతి అంటే కేవలం మన ఆడపిల్లలకే సంబంధించి కాదు, ఆ మహిళ, ఆ ఉన్నతమైన తల్లి, ఆ మాతృస్వరూపం, ఆ మాతృశక్తి అటు ఆ మగపిల్లలని ఆడపిల్లల్ని కూడా సమర్థవంతమైన పౌరులుగా, మనుషులుగా, ధర్మపరులుగా ఇవన్నీ నేర్పించేది ఆ తల్లి. కాబట్టి అలాంటి మహనీయులు, అలాంటి ఎంతో మంది మాతృశక్తులు ఈ భారతదేశంలో పుట్టారు, పేరు తెచ్చుకున్నారు, ప్రపంచాన్ని, విశ్వాన్ని శాసించారు. అండ్ దే హ్యావ్ బీన్ రిమెంబర్డ్ ఫర్ ఏజెస్ టుగెదర్. అండ్ లెట్ us give a big round of applause to all the great women of this nation. మన భారతదేశంలో అత్యున్నతమైన స్థానం ఇంకా ఏ దేశంలో మిత్రులారా, there is no other country in the world where I proudly stand here and say that it is only in Bharat where women has been given highest importance and highest veneration, highest respect. ఆఖరికి ఆ భగవంతుడైనా కూడా when we talk about త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఈ రోజు వాళ్ళు తలెత్తి చూసి మొక్కేది, దండం పెట్టేది, విశ్వసించేది ఎవరు అంటే శక్తి. ఇట్ ఈస్ శక్తి విచ్ డామినేట్స్ ఎవ్రీథింగ్ బియాండ్. శక్తి ఉద్భవించాకే మిగతా పరంపర అంతా కూడా, మిగతా దేవీ దేవతలందరూ కూడా అక్కడి నుంచే ఆరిజిన్ ఎక్కడ అంటాయో శక్తి. అందుకే మన భారతదేశాన్ని ఏమంటాం? ఎస్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అలాంటి భారత మాత ఒడిలో ఎంతో మంది వీరులను తయారు చేయడమే కాకుండా వీర వనితలుగా ఎంతో మంది ఆడవాళ్ళు ఈ దేశాన్ని ఏమారు, పాలించారు, లాలించారు, ప్రేమించారు, దేశభక్తి నోరిపోశారు, ధర్మ మార్గం ఏంటో మనకి చూపించారు. రైట్? అలాంటి కొన్ని ప్రస్తావన తీసుకుంటే, అండ్ nowadays if you see Google or any other social media platform, there is so much of wrong narrative which is built against the Indian women. భారతదేశంలో మహిళలు, because before talking about the greatness of this nation's women, కొంతమందికి, because I have 45 minutes of time, but అందులో నేను I will try to cover as much as I can. Then I'll make you understand the importance of it. అందులో భాగంగా మీరు తీసుకుంటే ఈ రాంగ్ నరేటివ్ ఏంటయ్యా అంటే, భారతదేశ సంస్కృతిలో వేదాల కాలం నుంచి అనాదిగా ఆడవాళ్ళని అణగదొక్కారు. Do you agree, my friends? Do you agree? ఆడవాళ్ళని అణగదొక్కారా? See, this is a wrong narrative which is built since 200 years. Yes, that is the saddest situation today. One, we are exposed to such a medium nowadays, social media, or even the social platforms. మీకు అర్థమవుతుందా? ఈ రోజు మనం మాట్లాడేది చాలా సీరియస్ టాపిక్. మీరు అందరూ పిల్లలు, లెట్ us also have fun sometime, కాసేపట్లో. బట్ ఈ టాపిక్ ఎందుకు మీకు ఈ రోజు అర్థం కావాలి, and I'm very thankful to the institution today for taking this topic very boldly, because not anybody are interested to talk about it. See, the children today, they said, yes, అనాదిగా భారతదేశంలో ఆడవాళ్ళు సపరేషన్కి గురయ్యారా అంటే, you all said yes. Because of the wrong narrative which is built for past 200 years, my friends, against the culture of this country. బ్రిటిష్ వారు ఈ దేశానికి వచ్చినప్పుడు ఈ రోజు ఈ భారతీయులను ఎలా కొట్టడం, వీఆర్ a very united culture as such in the entire world, my dear friends. We are proud that we are born in this amazingly beautiful, pure, divine country. ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఎంతమంది
ఎంతమంది అదృష్టంగా భావిస్తున్నారు మనం ఈ దేశంలో పుట్టడం? ఎస్, థ్యాంక్స్. ఎప్పుడైతే మన చరిత్ర తెలుస్తుందో అప్పుడే మనకి నిజాలు తెలుస్తాయి. గత 200 సంవత్సరాలుగా బ్రిటిష్ వారు భారతీయ సాంప్రదాయం, భారతీయుల్ని ఎలా కొల్లగొట్టాలి అంటే అప్పటి వరకు we don't have a caste system. Do you agree? మనకి కేవలం వర్ణాలు చెప్పబడ్డాయి. Caste was never there. Later we have been divided into so many numerable castes. అది ఎప్పుడూ మనకి లేదు. మన భారతదేశంలో caste అనేది లేదు. It is based on skill. People were engaged in different occupations and they were all interdependent. Let me tell you again. నేను చెప్పే పాఠాలు మీ క్లాసులకు కూడా పనికొస్తాయి. మన సంస్కృతిలో ప్రతి ఒక్కరూ ఒకరి మీద ఒకరు ఆధారపడిన వ్యవస్థలోనే మనం ఎప్పుడు నిమగ్నమయ్యాం మన ఫ్రెండ్స్. యూఆర్ ఇంటర్డిపెండెంట్. నువ్వు లేకుండా నేను లేను, అగ్రకులాన్ని కింద కులాన్ని లేదు, మీరు లేదే నేను లేను, నేను లేదే ఎవరు లేరు. అంతటి డిపెండెన్స్ మన భారతీయ సంస్కృతిలో ఉండింది. దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ యూనిటీ. ఆ టాపిక్ మీద మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా మాట్లాడతాను. దేర్ ఇస్ సో మచ్ టు టాక్ అబౌట్ దిస్, వేర్ దోస్ పీపుల్ హావ్ డివైడెడ్ us ఇన్ ద నేమ్ ఆఫ్ క్లాస్, కాస్ట్ అని అన్ని డిస్టింక్షన్స్ తో మనల్ని వేరు చేశారు. అదే ప్రాయంలో ఆడవాళ్ళకి హక్కులు లేవు, ఆడవాళ్ళని హ్యూమినేట్ చేశారు, ఆడవాళ్ళని అణగదొక్కారు అనే ఒక రాంగ్ నెరేటివ్ కూడా బిల్డ్ చేయడం జరిగింది. ఇంకొకటి గమనించారు, భారతదేశానికి సంబంధించి మరి భారతీయులు ఎలా విడగొట్టాలి అంటే, కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ ఈస్ దట్ దే హావ్ డన్ టు us? వాట్ ఈస్ దట్ లైన్? వాళ్ళు ఒకటే ఒక స్లోగన్ తో భారతదేశంలో ఉంటారు. అదే స్లోగన్ చెప్పగలుగుతారా ఎవరైనా? కెన్ ఎనీ వన్ ఆఫ్ యూ? పార్ట్ ఆఫ్ హిస్టరీ విచ్ యూ రీడ్ ఇన్ యువర్ స్కూల్ బుక్స్. బ్రిటిషర్స్ మెయిన్ ఎజెండా. ఎనీవన్? ఫ్రమ్ గర్ల్స్? క్లాస్ స్టూడెంట్. Divide and rule. The cultural ethos of this country is so strong. Our cultural system is so strong in our country that వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. మనల్ని ఎక్కడా దెబ్బతీయలేకపోయారు. ఎందుకంటే వీళ్ళ కల్చరల్ సిస్టమ్, వీళ్ళ ట్రెడిషన్స్, వీళ్ళ అస్తిత్వం ఎంత గొప్పది అంటే, నార్త్ కు వెళ్ళండి, సౌత్ కు వెళ్ళండి, ఈస్ట్ కు వెళ్ళండి, వెస్ట్ కు వెళ్ళండి, భారతదేశ సరిహద్దులో భారతదేశంలో అన్ని డైరెక్షన్స్ లో తిరిగినా కూడా భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, మనసు ఒక్కటే. అది భారతీయత. ఆ కల్చరల్ ఇథోస్ మన దేశంలో ఉంది కాబట్టి 200 సంవత్సరాలు వాళ్ళు ఏకధాటిగా మన మీద దాడి చేసినా కూడా ఈ దేశ వీర వనితలు, ఎంతో మంది మహావీరులు ఎంతో వీరోచితంగా అనాదిగా ఎన్నో సంవత్సరాలు ఎక్కడికక్కడ ధైర్య సాహసాలతో, దేశభక్తితో, ధర్మ నిరతులుగా పోరాటం చేశారు. కాబట్టి భారతదేశంలో 200 సంవత్సరాలు కూడా ఉండలేకపోయారు మిత్రులారా. అడుగడుగులో వాళ్ళకి there was a deep fall and that is the strength of this country. Are you going to understand what I'm saying? You're getting distracted by me? నేను ఆపుతా. మీకు తెలుసా 2 కేటగిరీస్ ఉంటారు. చెప్పడం ఏంటో, ఒకళ్ళు చాలా శ్రద్ధగా ఉంటారు, అలా చూస్తూ వింటూ ఉంటారు. ఎలా చూస్తారంటే అన్ని వాళ్ళకి బాగా అర్థమైపోయింది అని. ఇంకో కేటగిరీ ఉంటారు, వాళ్ళు బాగా వింటారు. ఇంకో కేటగిరీ ఉంటారు, అలాగే చూస్తారు. కానీ ఇక్కడ ఒక సాంగ్, ఇక్కడ కొత్త మూవీ డ్యూయట్, అక్కడ ఏదో ఎంతమంది చేస్తారు అట్లా క్లాసులు? ఎంతమంది చేస్తారు? నిజంగా చెప్పండి, చేస్తారా? చేస్తారు కదా. అది మా అబ్బాయిలు ఒప్పేసుకున్నారు, అమ్మాయిలు ఒప్పేసుకున్నారు. మేడం చూడండి, ఏం పర్వాలేదు. దీని తర్వాత ర్యాండమ్ గా క్వశ్చన్స్ అడుగుతాను, ఎవరినైనా పిక్ చేస్తారు. సో అప్పుడు మీరు ఎంత అటెంటివ్ గా ఉన్నారు, మీ ఆలోచనలు నాకు కావాలి, అప్పుడే నేను సఫలీకృతం నేను మాట్లాడింది. So I'll pick up randomly anyone to tell the essence of this talk.
can spot this boy. You said no. నువ్వే. I'm going to tell you something very interesting. When we talk about Indian freedom struggle, మీరు అందరు పిల్లలు కాబట్టి స్కూల్ వయసులో ఉన్నారు కాబట్టి maybe 13, 14, 15 years, all of you. I'll tell you, can any one of you can tell me, పిల్లలు కూడా అప్పట్లో స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైనా మీకు తెలుసా? అమ్మాయిలు ఎవరైనా తెలుసా మీకు? Can anyone tell me a name where kids who participated, who are martyrs? చెప్పమ్మా. పిల్లలు. రాజీ లక్ష్మీబాయి, ఓకే, ఐ కమ్ టు హర్. పిల్లలు ఇక్కడ 13, 14, 15 ఏజ్ గ్రూప్ ఉంటారా? 12 years ఉన్నారా ఎవరైనా అమ్మాయిల్లో? అంతలా ఎందుకు వస్తుంది? అబ్బాయిలను అడిగాలా? సరే, అబ్బాయిల్లో ఉన్నారా? సరే 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 అయిపోయింది, క్వశ్చన్ కి ఆన్సర్ అయిపోయింది. ఓకే, క్విట్ ఇండియా మూవ్మెంట్ విన్నారా? భారతదేశంలో ఎప్పుడు జరిగింది? 1942. 1942 ఇండియాలో క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగినప్పుడు పులేశ్వరి బరువా, పులేశ్వరి అదే ఒక 12 ఏళ్ల బాలిక, షీ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ అస్సాం. ఆ అమ్మాయి ఒక బాంబ్ స్క్వాడ్ అంటే భారతదేశ త్రివర్ణ పథకం ఎగిరేయడానికి ఆ అమ్మాయి, ఎందుకంటే ఇవన్నీ బ్రిటిషర్స్ మన భారతదేశము జెండా బయటకు వచ్చినా కూడా చంపేసేవాళ్ళు. అలాంటప్పుడు అప్పుడున్న పిల్లలు ఎందుకు నేను ఇది ఎగ్జాంపుల్ ఇస్తున్నానంటే, షీ వాస్ జస్ట్ 12 years old, my dear friends. Can't we give a big applause for you? ఎలా అనిపిస్తుంది? How is that you're feeling? A 12-year-old girl who fought for the independence. ఎంతటి దేశభక్తి ఉండాలి ఆ అమ్మాయికి, అవునా? ఆ అమ్మాయిని బ్రిటిష్ వారు కాల్చి చంపేశారు. బ్రూటల్ గా ఆ అమ్మాయిని కాల్చి చంపేశారు. బికాస్ షీ ఫాట్ ఫర్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ డ్యూరింగ్ క్విట్ ఇండియా మూవ్మెంట్. ఇది 28 September 1942 జరిగింది మిత్రులారా. ఆ టైంలో బ్రిటిషర్స్ ఆ అమ్మాయిని చంపేశారు. షీ వాస్ షాట్ డెడ్ జస్ట్ బికాస్ షీ వాంట్స్ టు హోల్డ్ ద ట్రైకలర్. ఎలా అనిపిస్తుంది? ఆ అమ్మాయిలో ఉన్న ధైర్యం ఎట్లాంటిది, దేశం మీద ప్రేమ ఎలాంటిది? ఐఎమ్ టాకింగ్ అబౌట్ హౌ మెనీ ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ 1942లో జరిగింది. అక్కడ బ్లోకేజీని పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ అమ్మాయిని చంపేశారు. ఎందుకు చెప్తున్నానంటే, లుక్ ఎట్ ద పైట్రియాటిజం. ఈ రోజుల్లో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. వీఆర్ ఓన్లీ బాదర్డ్ అబౌట్ మార్నింగ్ లేవాలి, స్కూల్కి వెళ్ళాలి, వచ్చేయాలి, తినాలి, పిజ్జా తినాలి, బర్గర్ తినాలి, ఫ్రెండ్స్ చాట్ చేయాలి, వెళ్ళిపోవాలి, ఏదో చదవాలి, ఎలాగో ఉండాలి, ఏమవుతామో తెలియదు, ఏం చేస్తామో తెలియదు. ఇంట్లో అమ్మ నాన్న మాట వినాలా వద్దా, స్కూల్లోకి వచ్చిన టీచర్ల మాట గట్టిగా వినాలా వద్దా? చేస్తారా మీరు? మంచి పిల్లలా? మంచి పిల్లలేనా? చేస్తారన్నా? Yes, ma'am, మీరు చెప్తున్నారు టీచర్. Why am I saying this? Today, this is the integral part. Today's subject is also, today's topic is also very much linked to the integrity of the country, to the culture, to the ethos of this great nation. భిన్నత్వంలో ఏకత్వం. ఎన్నో భాషలు, ఎన్నో ప్రాంతాలు. మీరు సైలెంట్ గా లేకపోతే నేను సైలెంట్ అయిపోతాను. మీకు ఓకేనా? ఆ భిన్నత్వంలో ఏకత్వం అనేది ఇంకా మీకు ప్రపంచంలో ఎక్కడా కనపడదు, మన భారతదేశంలోనే కనపడుతుంది. అలాంటి దేశంలో ఈ రోజు అద్భుతంగా ఇంత అద్భుత చరిత్ర పెట్టుకొని ఎప్పుడైతే ఒక రాంగ్ నెరేటివ్ అని స్టార్టింగ్ లో మీకు చెప్పాను, ఆ రాంగ్ నెరేటివ్ లో భాగంగా కూడా భారతదేశంలో అనాదిగా మహిళలు అనేక వాటికి లోనయ్యి వారికి ఎక్కడ స్వేచ్ఛ లేదు. ఈ దేశంలో భారతీయ సంస్కృతిలో ఆడపిల్లలకి, ఆడవారికి ఎటువంటి రెస్పెక్ట్ లేదు అని చెప్పే ఈ పరమ నీచ
the country from ages, and the respect Indian women always they had and they will have and they keep having it. Do you all agree with me? వేదాలలో మహిళల పాత్ర అద్భుతమైన పాత్ర. ఒకప్పుడు ఆడవాళ్ళకి చదువు లేదు, ఈ దేశంలో చదువుకొనిచ్చేవాళ్ళు కాదు, దర్బీన్ డిప్రైడ్ అని చెప్పే ఈ రాంగ్ నెరేటివ్ కి ఎన్నో సందర్భాలలో ఎంతో మంది అద్భుతమైన మహిళా మాతృశక్తులు ఈ భారతదేశ గడ్డ మీద పుట్టారు. వాళ్ళు ఆచంద్ర తారార్కం చిరంజీవిగానే ఉంటారు. They are ever remembered for what they have done, for the deep intelligence, knowledge, sacrifice for this great nation that is Bharat. అలాంటి వేద భూమిలో ఆయన క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఫ్రమ్ ఏన్షియంట్ ఇండియా టు ద మోడర్న్ ఇండియా. ఆ రోజుల్లో ఎంతో మంది మహిళలు ఋషులు ఉండేవారు. who were saints, who were scholars, who learned Vedas. వేదాస్ ద స్క్రిప్చర్స్, నాలెడ్జ్ స్క్రిప్చర్స్. మన వేదాలు మనకి చెప్పింది మనం ఎలా నడుచుకోవాలో. అవి నువ్వు నడుచుకోకపోతే ఎటువంటి ఫలితం ఉంటుందో మన వేదాలు మనకు చెప్తుంది. యూ హ్యావ్ ఆన్సర్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ వేదాస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇట్ నెవర్ గేవ్ ఎ రాంగ్ నెరేటివ్. ఇట్ టోల్డ్ us how to live our life piously. నువ్వు తప్పు చేస్తే నీకు శిక్ష ఉంటుంది. మన కర్మ సిద్ధాంతం చెప్పింది. నువ్వు అబద్ధం చెప్తావా, దొంగతనం చేస్తావా, పక్కనాన్ని కొడతావా, పక్కన నేర్పిస్తావా, నీకు పనిష్మెంట్ ఇన్స్టెంట్ గా ఉంటుంది. ఎక్కడో చచ్చిపోయాక ఉండదు స్వర్గం నరకం, ఇక్కడే ఉంటుంది. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ నువ్వు నీ ప్రవర్తన మీద. ఈ రోజు నువ్వు అమ్మనాన్నని మాట వినకపోయినా, అమ్మనాన్న నేర్పించినా, గురువులను అగౌరవపరిచినా, గురువులను హేళన చేసినా, సమాజంలో ఉన్న ఏ వ్యక్తినైనా కూడా మీరు హేళన చేసినా, బాధ పెట్టినా, తప్పు చేసినా మీకు ఇన్స్టెంట్ పనిష్మెంట్ ఉంటుందని చెప్పిన ఏకైక ఫిలాసఫీ దట్ ఈస్ భారతీయ ఫిలాసఫీ. ఇట్ నెవర్ గేవ్ యూ రాంగ్ నెరేటివ్. మీకు ఎక్కడ ఎప్పుడూ రాంగ్ నెరేటివ్ ఇవ్వలేదు ఈ దేశంలో. ఈ సిస్టమ్ ని కొల్లగొడితేనే మన స్ట్రెంత్, మన కల్చర్, మన ఎడ్యుకేషన్. ప్రపంచ దేశాలలో బట్టలు కట్టుకోవడం రానప్పుడు ఈ దేశంలో బట్టలు నేచారు మిత్రులారా, నేచారు. వి వీవ్ క్లోత్స్. బట్టలు ఎలా కట్టుకోలేదో తెలియని నాగరికత బయట. సర్జరీ, mathematics, astrology, astronomy, name it, we were pioneers. Idea unda meeku? If there is something for the country, are we not going to stand for the country? Irrespective of any differences, are we standing for the country? ఓకే, గుడ్. సో ఇలాంటి పరిస్థితుల్లో అనాదిగా కూడా ఆడవాళ్ళకి ఏమీ లేదు అని చెప్తున్న ఇదే నెరేటివ్ తీసుకుంటే, మౌర్యుల కాలంలో తీసుకుంటే, యు నో అబౌట్ హిస్టరీ రైట్? మౌర్యుల కాలంలో తీసుకుంటే కూడా ఆడవాళ్ళని బాడీ గార్డ్స్ గా పెట్టుకునేవారు. సో దే వర్ వెరీ వెరీ స్ట్రాంగ్, వెరీ వెరీ స్ట్రాంగ్. వాళ్ళనే స్త్రీ అధ్యక్ష మహామాత్రాస్ అని కూడా అనేవాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే కేవలం నాలెడ్జ్ అనే కాకుండా ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ ఇండియాలో అనేక సందర్భాలలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలు భారతదేశం అంతా జరిగాయి. అండ్ దర్ ఆర్ lot of women who paid a very very great tribute to this country. To name a few in ఋగ్వేదం తీసుకుంటే, అప్పట్లో వేదిక్ టైంలో కూడా మీరు తీసుకుంటే, ఆదిగురు శంకరాచార్య వారికి కూడా there was a difficult question posed by a very renowned great scholar who is Udaya Bharati. మీకు ఇవన్నీ హిస్టరీ పుస్తకాలు చదువుతారా? Yes, imagine ఆదిశంకర himself is a very great scholar. ఆయన భారతదేశం అంతా కూడా చాలా చిన్న వయసులో తిరిగాడు ఆయన. టు స్ప్రెడ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ అవర్ కల్చర్, ఇంటిగ్రిటీ, స్పిరిచువాలిటీ. అలాంటి వారికి కూడా, అంతటి ఇంటలెక్చువల్ కి కూడా, అంత స్కాలర్ కి కూడా క్వశ్చన్ చేసిన అద్భుతమైన అద్వితీయమైన ఒక గ్రేట్ విమెన్ స్కాలర్, గ్రేట్ స్కాలర్ ఉదయ భారతి. ఇస్ ఇట్ నాట్ ఎ ప్రైడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us? అలాంటి
వారికి అంతటి క్వశ్చన్ పోస్ట్ చేసిన ఆవిడ ఎంత ధన్యురాలు. అలాంటి వాళ్ళు మీరు తీసుకుంటే ఎంతమంది భారతదేశంలో రోమస, లోపముద్ర, అపాల, కద్రు, విశ్వవర, ఘోష, భాగంత్రని, యమి, ఇంద్రాణి, సావిత్రి, పులైని, ఇలా ఎంతమంది ఆడవాళ్ళు గ్రేట్ స్కాలర్స్, ఇంటెలెక్చువల్స్, వాళ్ళ జీవితం అంతా కూడా దే హ్యావ్ వర్క్డ్ టు ప్రొటెక్ట్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ నేషన్, దిస్ భారత్ ఇన్ దేర్ ఓన్ వే. దే కాంట్రిబ్యూటెడ్. ఎన్నో చేశారు అలాంటి ఆడవాళ్ళు, అప్పుడు చేశారు. మరీ ముఖ్యంగా మనము బ్రిటిష్ నుంచి తీసుకుంటే కూడా ఆ రోజుల్లో విరోచితంగా బ్రిటిష్ కి అలాగే మొఘలులు ఈ భారతదేశాన్ని సంపదని కూడా నాశనం చేసిన మొఘల్ ఇన్వేషన్స్ కూడా తిప్పికొట్టారు. అలాంటి వారిలో పేర్లు చెప్పగలరా మీరు ఎవరైనా? శివాజీ మహారాజ్. నేను ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. చెప్పగలుగుతారు ఎవరైనా? కొన్ని నేమ్స్, నాట్ మోర్. వెరీ గుడ్. ఎస్, రాణి లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి. చెప్పండి. ఇంకా కిలాడి చెన్నమ్మ అనే పేరు విన్నారా? చెన్నమ్మ. ఎనిబడి? ఔరంగజేబుకి 30 తిప్పలు పెట్టింది. ఔరంగజేబ్ కు 30 తిప్పలు పెట్టింది. మంచి మంచి రాజులే ఓడిపోయిన పరిస్థితుల్లో వీరోచితంగా కిలాడి చెన్నమ్మ ఔరంగజేబ్ ఆ రోజుల్లో 30 తిప్పలు పెట్టి చాలా వీరోచితంగా పోరాటం చేసిన అద్భుతమైన మహిళ ఫైటర్. Is it not a great thing to face them, challenge them, defeat them? Isn't it? That is the valor of the women of this country, my dear Ammayilu, Mudandi. That is the spirit of this women of this great nation. Rani Chennamma, Keladi Chennamma, Aurangzeb 30 తిప్పలు పెడితే రాణి చెన్నమ్మ బ్రిటిష్ వారికి చుక్కలు చూపించారు, పరిగెట్టించింది, తరలి కట్టింది. విన్నారా? అటు ముఘల్ ఇన్వేషన్స్ కానీ అటు బ్రిటిషర్స్ ని కానీ వీళ్ళందరూ కూడా చాలా విరోచితంగా పోట్లాట చేశారు, గెలిచారు. ఇలా ఎంతో మంది మహిళలు మనం చెప్పుకుంటూ పోతే చాలా మంది ఆడవాళ్ళు ఈ దేశంలో లెక్కలేనంత. తప్పకుండా నేను ఐ విల్ షేర్ మై లింక్ బికాస్ ఐ హావ్ స్పోక్ అబౌట్ ఆల్ దీస్ వండర్ఫుల్ విమెన్. భారతదేశంలో ఎంతమంది అయితే మహిళలు అనాదిగా అటు ఏన్షియంట్ ఇండియా నుంచి మోడర్న్ ఇండియా వరకు ఎంతమంది మహిళలు వాళ్ళ పాత్ర పోషించారు అనే దాని మీదే నేను I have my videos which I'll share with the school management and request them if there is any possibility if they can see that they will also see. See, my entire thing is today that yes, there are great women in this country who are already highly respected, బాగా చదువుకున్నారు, ఇంటెలెక్చువల్ గా ఉన్నారు. బుర్ర ఒకటే కాదు, బుద్ధి బలమే కాదు, కండబలం కూడా ఆ మహిళలకి ఆనాటి నుంచి ఈనాటి వరకు చాలా మంది మహిళలకి బుద్ధి బలంతో పాటు కండబలం కూడా భారతదేశంలో ఎంతో మంది వీర వనితలకు ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, and Indian women of this country have not only shaped, not only protected the country, but also they gave a wonderful Deshbhakts. ఎంతో మంది దేశ భక్తులను కూడా ఆ యొక్క వనిత ఇచ్చింది. అందులో అబ్బాయిలు కూడా ఆ తల్లే తీర్చిదిద్దింది. అలాంటి దేశంలో మనం పుట్టాము కాబట్టి don't get influenced by wrong narrative in social media. Go, take the books, open the books, go to libraries, see the history, read the history by different authors, commendable authors. చాలా వరకు కూడా మన మైండ్ సెట్ ని నెగటివ్ పారామీటర్స్ లోకి తోసి వెళ్ళడానికి చాలా నెగటివ్ నరేషన్స్ చాలా సిద్ధంగా ఉన్నాయి. బట్ గో టాక్ టు ద టీచర్స్, ద ఏన్షియంట్, అంటే మన దగ్గర ఉన్న ప్రొఫెసర్స్ తో మాట్లాడండి, మన ఇళ్లలో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ తో మాట్లాడండి. యు గైస్ ఎవర్ ఇంటరాక్టెడ్ విత్ యువర్ గ్రాండ్ పేరెంట్స్? హౌ మెనీ ఆఫ్ యు ఇంటరాక్ట్ విత్ యువర్ గ్రాండ్ పేరెంట్స్? ఎందుకంత భయం? వై దిస్? Did you ever ask them what is the history? What is that they have seen? చెప్పారు ఎప్పుడైనా మీకు ఇలాంటి విరగాలని వాళ్ళు? మీరు ఎప్పుడు అడిగారు వాళ్ళని? వాళ్ళ దగ్గర చాలా పాజిటివ్ స్ట్రేట్ ఫార్వర్డ్ నరేటివ్స్ ఉంటాయి. చూడండి, దే నాట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సబ్సిక్వెన్స్.
కానీ మై డియర్ ఫ్రెండ్స్, అందమైన గులాబీకి కూడా ముళ్ళుంటాయి. ఆ ముళ్ళుని ఛేదించుకుంటూ వాటిని అధిగమిస్తూ వెళితేనే అందమైన గులాబీ మనకి వస్తుంది. కానీ నేరుగా ముందుకెళ్తే మనకి ఏది రాదు. లైఫ్ లో తప్పకుండా స్ట్రగుల్స్, ఆబ్స్టికల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటే దాన్ని అధిగమించడానికి శక్తి ఇచ్చేదే మన థాట్ ప్రాసెస్. And fill that thought process with all the positive things. Read history, read about great people, great women, great men of this nation, what they have contributed, what they have learned, and how they lived not for themselves, but they lived for the country, for the progress of this nation. ఇప్పటి నుంచి కాదు, అనాదిగా. ఈరోజు రెండే ఆస్పెక్ట్స్ లో యూ చూస్ ద పాత్. You choose the path. You are the creator of your own destiny. Nobody will create. You are the creator of, you are the architect of your life. మీరు మీ జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకుంటారో మీరు మాత్రమే మీకు బాధ్యత. మీ పేరెంట్స్, టీచర్స్, సొసైటీ కాదు, వాళ్ళు దే కెన్ హెల్ప్ యూ. వాళ్ళన్నీ ఇంధనాలు. They can give you that fuel, but it is up to you how you take that forward with how much force. In today's world, it has become so difficult than earlier. మా చిన్నప్పుడు అంటే కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా ప్రభావం వల్ల there is so much of distraction. Do you agree with me? What is that happening? ఎవరికైనా హాబీస్ ఉన్నాయా? మా చిన్నప్పుడు హాబీస్ అంటే we used to write a big list. మ్యూజిక్, డాన్స్, సింగింగ్, అది ఇది, పెయింటింగ్ అని. ఇప్పుడు హాబీ ఏంటి అంటే ఒకటే హాబీ, ఫోన్. ఐ రిక్వెస్ట్ ఆన్ దిస్ ఆగస్ట్ ప్లాట్ఫామ్, దయచేసి ఈ అడిక్షన్ కి మీరు దూరంగా ఉండండి. ఐఎమ్ నాట్ డీవియేటింగ్ ఫ్రమ్ మై సబ్జెక్ట్ అండి, బట్ ఐ థాట్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టుడేస్ చిల్డ్రన్. దే ఆర్ badly addicted to mobiles, so much addiction to mobiles, and which is of filthy content, so much of contamination. ఇంతక నరేటివ్ ఏంటి అంటే 100% అన్న సోషల్ మీడియా ప్రభావమే. No, my dear friends, this life is very precious. ఒకప్పుడు 120 years బతికే వాళ్ళు 100 years తర్వాత 90, 80, 70, 60 వరకైనా బతుకుతామో అనే ఒక ఆస్పెక్ట్ బికాస్ ఆఫ్ సెవెరల్ ఫ్యాక్టర్స్ టుడే. మన జీవితం చాలా ప్రెషియస్. దిస్ లైఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫర్ ఆల్ హ్యూమన్ కైండ్. ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల స్పీషీస్ ఉన్నాయి. దే కాంట్ థింక్ by themselves, but there is only one species in this entire world, that is we human beings, and we are the only one who are gifted with the greatest intellect. And ఆ ఇంటెలెక్ట్ ని ఎలా వాడుకోవాలి, సమర్థవంతంగా ఎలా చూసిన వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారు. ఎంతమందికి ఒక ఆలోచన ఉంది? ఎంతమందికి ఒక సినిమా చూసిన వాళ్ళు అబ్బా చాలా బాగుంది కదా, దే ఆర్ పెర్ఫార్మర్స్. వాట్ ఆర్ వి? వాచర్స్. జీవితంలో ఎవరినో చూసి అబ్బా జీవితంలో వాళ్ళు ఏం సాధించారా చప్పట్లు కొట్టేసి, అక్కడ ఎవరో ఇందాక ఈల వేశారు అలా ఈల వేసేసి అయిపోయిన లైఫ్. కానీ ఎంతమందికి ఐ వాంట్ టు బి ఎ పెర్ఫార్మర్, నాట్ ఎ వాచర్. ఐ వాంట్ ఫాలోవర్స్, నాట్ ఫ్యాన్స్. ఎంతమందికి ఈ ఆలోచన ఉంది? యూ వాంట్ ఫ్యాన్స్ ఆర్ ఫాలోవర్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బై ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్? Today is such a great day in Indian history. Can anyone tell me what is today? Parikram Diwas. ఆ రోజు నేతాజీ అన్నారు, గివ్ మీ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అన్నారు. అన్నారా? గివ్ మీ యువర్ బ్లడ్ ఫర్ దిస్ కంట్రీ, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అన్నారు. అండ్ హీ ఈస్ రిమెంబర్డ్ ఫర్ ఎవర్ ఇన్ each one of our hearts, for his bravery, for his deshbhakt, for his patriotism for this nation. అలాంటి అద్భుతమైన రోజు ఇలాంటి కార్యక్రమం పెట్టుకోవడం నిజంగా చాలా సంతోషం. మై డియర్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని ఫ్రెండ్స్ అంటే యూఆర్ ఆల్ గ్రోయింగ్ అప్ చిల్డ్రన్. టుడే మీ అణువున కూడా దేశభక్తులు నింపుకున్నాడు. నేను నా కోసం, నా జీవితం నా కోసం కాదు, నా తల్లిదండ్రులు ఇచ్చిన ఈ జీవితం ఇది కేవలం నా కోసం కాదు, నా కోసం, నా సమాజం కోసం, నా దేశం కోసం
ప్రపంచ శాంతి కోసం నేను ఉండాలి అని ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో ఇలాంటి అడిక్షన్లు అన్నీ దూరం అయిపోతాయి. డియర్ ఫ్రెండ్స్, అందరూ చూస్తారు, ఎవరో కొంతమందిలోనే ఆ పేజీల్లోకి వెళ్తారు. దే ఆర్ రిమెంబర్డ్ ఫర్ ఎవర్. అబ్దుల్ కలాం జీ, స్వామి వివేకానంద, there are so many social reformers in this country. They have purely worked for these countries to revive the country's strength. విశ్వవ్యాప్తంగా తీసుకెళ్లారు. అవునా? ఆ మధ్యన స్వామి వివేకానంద గారి కొన్ని అంశాలు చెప్పాలంటే ఆయన విదేశాలు వెళ్ళినప్పుడు అన్నారట, ఎక్కడో ఇంగ్లాండ్ అనుకుంటా, అక్కడ ఆ దేశంలో what do they call their queen అంటారు? అక్కడ ఏమంటారు? అక్కడ మహారాణిని. అవునా? మా దేశంలో మా యొక్క మహారాణి గారిని మేమందరం చాలా గౌరవిస్తాము, చాలా మర్యాదిస్తాము, రెస్పెక్ట్ ఇస్తాము, చేతులు కూడా కలుపాం. వి డోంట్ ఈవెన్ షేక్ హ్యాండ్ విత్ ద క్వీన్ బికాస్ షీ ఈస్ ద హైయెస్ట్ అథారిటీ ఆఫ్ ద కంట్రీ వేర్ వి రెస్పెక్ట్ అవర్ క్వీన్ ఇన్ అవర్ కంట్రీ అన్నారట. స్వామి అన్నారంటే వెంటనే కెన్ ఎనీవన్ గెస్? మీ దేశంలో మీ యొక్క ఆ మహారాణి మాత్రమే మీకు క్వీన్. మా దేశంలో ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి అక్క, ప్రతి మాతృశక్తి మాకు మహారాణి. మేము ఆ ప్రతి మహిళని గౌరవిస్తామన్నారట. దట్ ఈస్ ద ఇంటిగ్రిటీ of this great nation. We know how to respect our women. And ఇది చెప్పింది ఎవరు మిత్రులారా? స్వామి వివేకానంద. ఇలాంటి లెసన్స్ అబ్బాయిలు ఇది మీరు నేర్చుకోవాలి. ఏ చెల్లికి, తల్లికి, అక్కకి ఆపద వచ్చిన ఆపద తన గుళ్ళం కూడా తాకనివ్వను, తన దరికి కూడా రానివ్వను, తన గోరు దగ్గరికి కూడా రానియను, కాలి గోటు దగ్గర కూడా రానియను. ఇది భారతీయ గాథలు విన్న మేము మా యొక్క మహిళలను అంత రక్షించుకుంటాము, కాపాడుతాము అని ప్రతిజ్ఞ ప్రతి అబ్బాయి కూడా తీసుకోవాల్సిన అవసరం. ఎప్పుడైతే ఎంతో మంది మహనీయులు, ఎంతో మంది వీరుల చరిత్ర మీరు చదువుతారో, శివాజీ మహారాజ్ చరిత్ర చదువుతారో, ఒక స్వామి వివేకానంద చదువుతారో, ఒక నేతాజీ గురించి తెలుసుకుంటారో, ఆ రోజు మీకు అర్థమవుతుంది హౌ టు ప్రొటెక్ట్ ద కంట్రీస్ ఇంటిగ్రిటీ. దట్ ఈస్ ద సేఫ్టీ ఆఫ్ అవర్ గర్ల్స్ and the safety of our nation. Do you agree, my dear friends? అది ఎప్పుడైతుందో తెలుసా? ఆ మొబైల్ కి అడిక్షన్ దూరంగా ఉండి ఆ చెత్త నరేషన్ వదిలేస్తే మనకున్న చాలా అమూల్యమైన టైంని కనుక మనం కేటాయించి మన దేశం కోసం, ధర్మం కోసం, మన ఉన్నతి కోసం, మన దేశ ఉన్నతి కోసం మనం పాటుపడినారు. దట్ ఈస్ ఆల్ పాసిబుల్. మై డియర్ ఫ్రెండ్స్, అట్ ద ఏజ్ ఆఫ్ 19 years నా చిన్నతనం అంతా కూడా, ఒక్క నిమిషం చెప్తాను, ఎప్పుడు కూడా అమ్మా నాన్న చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోలేదు. నా జీవితంలో ఈ రోజు ఇక్కడ నించొని నేను మాట్లాడుతున్నానంటే నాకు జ్ఞానాన్ని పంచిన అనేక మంది గురువులు, నా స్కూల్ నుంచి, నా కాలేజ్ నుంచి, నా యూనివర్సిటీ నుంచి ఈ రోజు వరకు, అలాగే నా జీవిత ప్రయాణంలో అనేక మంది గురువులు నాకు ఇచ్చిన ప్రతి స్టేజ్ లో వాళ్ళు ఇచ్చిన జ్ఞాన పొలతోని ఈ రోజు నేను ఇక్కడ నించొని మాట్లాడే అవకాశం నాకు దక్కింది. అలాంటి గురువులకు కూడా నేను ఈ రోజు సాష్టాంగ ప్రమాణం చేస్తున్నాను. 70 దేశాలతో కలిసి పనిచేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఉపాధి అవకాశాల మీద. నా జీవితంలో నా స్కూల్ అయిపోయింది, నా ఇంటర్ అయిపోయింది, నా డిగ్రీ 2nd year. భారతదేశంలో ఒక కాంపిటీషన్ జరిగితే నేను అందులో సెలెక్ట్ అయితే ఉగ్రవాద నిర్మూలన, యాంటీ టెర్రరిజం మీద 19 years కి when I got selected, I represented India and Australia. That is my first visit in my entire life. ఆ రోజు అక్కడ ఎంతో అద్భుతమైన జీవితంలో వాళ్ళందరూ అడిగారు, ఒక క్వశ్చన్ అడిగారు ఒక మోడరేటర్, మీ జీవితంలో అందరికి ఒక 37 countries పార్టిసిపేట్ చేసి అంత యూకే 19 years and probably I'm the only youngest there because we had 21, 22, also 23, also from different 37 nations across the globe. వాళ్ళ క్వశ్చన్ అడిగారు,
అక్కడ ఉన్న అన్ని దేశాల వారిని మీ రియల్ హీరో ఎవరు అని అడిగారు. హూ ఇస్ యువర్ రియల్ హీరో ఇన్ యువర్ లైఫ్ అని అడిగారు. ఫాదర్. అక్కడ నన్ను అడిగారు, నేను మిమ్మల్ని అడిగట్లా. నన్ను ఆ దేశానికి వెళ్ళినప్పుడు దే ఆస్క్డ్ మీ హూ ఇస్ యువర్, నన్నే కాదు 37 కంట్రీస్ ని రిప్రజెంట్ చేస్తున్న యూత్ ని అడిగారు, మీకు మీ అందరికీ మీ రియల్ హీరో ఎవరు అన్నారు. మీరు గెస్ట్ చేస్తారా? వాళ్ళందరూ ఏం చెప్పుంటారు? అందరూ ఒకళ్ళు నెల్సన్ మండేలా అన్నారు, ఒకళ్ళు మహాత్మా గాంధీ అన్నారు. వాళ్ళ దేశానికి సంబంధించిన అనేక మంది వ్యక్తుల పేర్లు ఆ దేశంలో ఉన్న వాళ్ళు చెప్పారు. Not and last, at the age of 19, I said, I am the hero for myself. జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మరీ ముఖ్యంగా at this juncture of your life, don't expect anything from anybody. Don't expect that people will pat you and say, Sabash beta, you're wonderful. Don't expect. You have to take responsibility all on your shoulders and believe in yourself that you are the master, you are the architect of your own life. కింద పడిపోయిన పక్కనోడు పుట్టిన పక్కనోళ్ళు నాకు తెలుసుకున్న టైంలో వాళ్ళు బాగా చదువుతున్నారు, మీకే వచ్చింది చెప్తారా? కంపారిజన్ ఉంటుంది కదా, వాళ్ళకి అన్ని మార్కులు వచ్చాయి, వాడు చూడు ఎలా ఉన్నాడు, నువ్వు ఉన్నావు అంటారా? ఇంట్లో అంటారా? ఇలా అంటారు. అంటే మనం ఏదో చదువుకోవాలి, మనం ఏదైనా చదవకపోతే అంటూ ఉంటారు. దేనిని నెగిటివ్ గా తీసుకోకండి. లైఫ్ లో నెగిటివిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ పాయిజన్. అండ్ మరీ ముఖ్యంగా అబ్బాయిలు, మీ చర్చ లేదు, నాతో చర్చ. మిమ్మల్ని క్వశ్చన్ కూడా చెప్తాను, అప్పుడు చెప్తాను పని. మనని ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడినా, మనలో నెగిటివిటీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయినా చాలా బాధ వస్తుంది. దానికి ఎక్కడ కూడా లోపడద్దు దయచేసి. సో వెన్ యూ టాప్ యువర్ సెల్ఫ్, ఇట్స్ ఓకే, పాజిటివ్ గా తీసుకోండి. కన్వర్ట్ ఎవ్రీ నెగటివ్ థాట్ ఇంటూ పాజిటివ్ థాట్. మీకు నెగటివ్ ఎక్స్పీరియన్స్ అయినా యూ ట్రై టు కన్వర్ట్ ఇంటూ పాజిటివ్ వే, which will help you to strengthen yourself both psychologically, emotionally, which is very, very important to yourself. And that's what exactly happened. నా లైఫ్ లో ఒక సైకలాజికల్ అబ్యూస్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో కొంతమంది అమ్మాయిలు ఏం చదువుతారు, ఇది ఏం చదువుతుంది, దీనికి ఏమొస్తుంది, ఇలాంటి నేను ఫేస్ చేశాను. బట్ ఐ నెవర్ ఫెల్ట్ డిప్రెస్డ్. నేను ఎప్పుడు డిప్రెషన్ కి లోన్ అవ్వలేదు. రాదర్ ఎప్పుడైనా మనిషికి కోపం వస్తుంది అనుకోండి, దాన్ని కన్స్ట్రక్టివ్ గా మార్చినప్పుడే మన జీవితంలో ఒక సమర్థవంతమైన వెపన్ గా మనం తయారవుతాం. టు షెడ్ ఆల్ ద నెగటివిటీ అక్రాస్ us. Do you agree? Do you agree? And that's what exactly I have done in my life. And I feel very elated to share this with you. 19 years లో అన్ని అధిగమించి భారతదేశంలో ఇద్దరు సెలెక్ట్ అవుతే, ఫ్రమ్ సౌత్ ఇండియా I got selected and I went there and I represented and I spoke to them and I stood first in everything in that country. And when I went from India, I went with one suitcase, but when I came back from Australia, the Australians have given me almost this size of their Australian flag to me, and they said, we are very, very patriotic. We Australians are very patriotic. మా దేశ ఫ్లాగ్ ని మేము ఎవరికి అలా ఇవ్వము. We are proud of you. నిన్ను కన్న నీ దేశం ధన్యవాదాలు. అలాంటి వ్యక్తి మా దేశానికి వచ్చి ఇంతమందిని మోటివేట్ చేసి వెళ్తున్నారు. కాబట్టి ఆ సైజు ఆస్ట్రేలియన్ ఫ్లాగ్ they gifted me and I went with 3 suitcases, my dear friends. It is full of appreciation gifts from people from all 36 countries who participated in Australia. After which, very short time, I represented state, national, international youth summits. Then అక్కడి నుంచి ఎప్పుడు వెనకడుగు లేదు. ఆత్మవిశ్వాసంతో, కాన్ఫిడెన్స్ తో, with the blessings of parents and gurus and with all the absolutely all my well-wishers,
అడుగులు వేసుకుంటూనే వెళ్తున్నాం. ఎప్పుడైతే మనకి గమ్యం చాలా అంటారు కదా, ద్రోణాచార్యుడట, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మహాభారత, వన్ స్మాల్ స్టోరీ. వన్ ద్రోణాచార్య హూస్ ద గురు ఆఫ్ పాండవాస్ అండ్ కౌరవాస్, వాళ్ళిద్దరికి కూర్చోపెట్టి అక్కడ వాళ్ళకి వెల్లువిద్య నేర్పిస్తున్నప్పుడు చెట్టు మీద ఒక పిట్ట ఉంది, కొట్టండి, ఆ పిట్టకి ఆ కన్ను గుడ్డ లోపల కొట్టండి అంటే అందరూ వచ్చారు, అందరూ కొట్టారు, బట్ nobody could succeed. But Arjuna, with all his focus, he has targeted what his teacher, what his guru has told. He followed his instructions. త్రికరణ శుద్ధిగా అర్జునుడు ద్రోణాచార్యుడి యొక్క ఆయన టీచర్స్ ని ఫాలో అయ్యి ఆయన చెప్పింది మాత్రమే ఫోకస్ చేసి ఆ విల్లు గురి పెడితే ఆ పక్షి గుడ్డుని ఆ విల్లు తగులుతుంది. గురువుల మాట గనక సక్రమంగా అందరం వింటే మన జీవితంలో మనం ఏం చేసిన లక్ష్యం మన కాన్ఫిడెన్స్ తో త్రికరణ శుద్ధిగా we will achieve that goal in our life, my dear friends. It is not a bigger task. It is all that you have to channelize your positive energies, shed off your negative energies, shed off your negative emotions, shed off all the negative criticism and say that you are the hero of your life and you alone can make a difference in your life, but not anybody. Until unless you make a decision that you want to be a real hero of your life, then real hero, not real heroes. Not real heroes కాదు, real heroes of life, and only real heroes can have followers. ఆ real heroes చరిత్రలో ఎప్పుడు మనమున్నా లేకపోయినా ఈ రోజు మనం ఎలాంటి మహనీయుల గురించి స్టేజ్ మీద నించోని అటు వీరులు మహావీరులు వీర వనితల గురించి ఎలా అయితే మనం మాట్లాడుకుంటున్నామో రేపొద్దున ఇదే స్టేజ్ లో వాళ్ళు మీలో ఒక్కళ్ళ గురించి మీ గురించి రానున్న జనరేషన్స్ should speak about you. Don't you want that to happen with all of you? Is it possible? Only some are saying yes. So for which our goal, our vision, our positive confidence మీకు కనుక ఉంటే ఇప్పటి నుంచి కూడా ఏది మన జీవితంలో అన్వాంటెడ్ అన్ని పక్కన పెట్టేసేయండి. విత్ ఫోకస్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కెరియర్స్, నాట్ ఓన్లీ ఫర్ యువర్ ప్రొఫెషనల్ కెరియర్ బట్ పర్సనల్ కెరియర్. జీవితంలో మనిషి అన్ని రంగాలలో బ్యాలెన్స్డ్ గా వెళ్ళినప్పుడే జీవితంలో ముందుకెళ్తారు. ఆడండి పాజిటివ్ గా, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఆడండి. Keep shutting all the mobiles, have a physical activity, read books, know your history, know about the great people of this nation, be patriotic, follow dharma. ఇవన్నీ చేసిన నాడు తప్పకుండా కూడా మీ ఫ్యామిలీస్ కి, మీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి, సమాజానికి, యావత్ ప్రపంచానికి మీరు ఆదర్శంగా ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఇందాక నేను చెప్పినట్టుగా అలాగే చాలా చిన్న వయసులో 9 రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేసే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చారు. భారతదేశానికి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కి 2వ ప్రతినిధిగా పనిచేసిన ఏజ్ ఆఫ్ 22 and 24 I went to Africa. I worked with government of Africa. అక్కడ ఆఫ్రికాలో కూడా 196 countries, 121 countries we host చేశాను and I played a vital role. Only 7 were selected from all over the world. I was a speaker in the conference. I was organizer. I was coordinating volunteers. I was heading international media. And I grabbed the international projects to work for youth development, and I was the only person from India to grab that particular project among 121 countries in 2006. Likewise, నేను ఏమనుకుంటానంటే when you have your vision, constant vision, పొద్దున్న లేస్తే మిమ్మల్ని మీ యొక్క ambition, positive ambition to be a good person in every way, it should drive you, motivate you. So be a motivator by yourself, my dear friends, and all these things. నేను ఎప్పుడు కూడా చదువుకున్నా, ఇన్ని అటెండ్ చేసినా చదువును ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేరు. అది మనకి మన వివేకాన్ని, మన విజ్డమ్ ని, ప్రపంచాన్ని తెలుసుకోవడానికి మనకు దోహదపడుతుంది. స్పెండ్ యువర్ క్వాలిటీ టైం, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఈ టైం ఎప్పుడు రాదు మిత్రులారా. ప్లీజ్ వర్క్ ఆన్ దట్. అండ్ any questions, please ask me. And thank you all so much. There's so much to talk, but you can follow me in my
యూట్యూబ్, గూగుల్, యమునా పాఠక్ అంటే నాకు చాలా వస్తూ ఉంటాయి. సో ద లాట్ ఆఫ్ థింగ్స్ వేర్ I give my sessions on spirituality, psychology, social issues, lot of issues where I deal with. It is my passion. జీవితంలో టైంని ఎప్పుడు వేస్ట్ చేయకమనుకున్నారా, ఇది మళ్ళీ తిరిగి రాదు. జీవితంలో ఒక్కసారి టైం మన చేతి నుంచి వెళ్ళిపోతే ఇది రాదు, ఈ ఏజ్ కూడా రాదు. అండ్ దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ ఏజ్. లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. Be positive, be confident. Again, I wanted to reinforce one statement by Swami Vivekananda, and I will conclude this. Swami Vivekananda antaru, కెరటం నా ఆదర్శం. కెరటం నా ఆదర్శం. ఏం చేస్తుంది కెరటం? పైకి లేస్తుంది, మళ్ళీ కింద పడుతుంది, మళ్ళీ పైకి లేస్తుంది, మళ్ళీ కింద పడుతుంది. లైఫ్ లో దిస్ ఇస్ ద రియల్ ఫ్యాక్ట్. లేస్తాను, పడతాను. Don't feel negative or depressed. Life is so beautiful. లేస్తాను, పడతాను. That is the funda of life. నువ్వు పడిపోతే పడిపోయినట్టు కాదు, నువ్వు మళ్ళీ లేస్తావు. సో పడినా లేచినా బ్యాలెన్స్. డోంట్ గెట్ ఎఫెక్టెడ్. నిన్నెవరో పొగిడారు, నువ్వు చాలా బాగా చేసావు, మళ్ళీ ఇంకెవరో అన్నారు అస్సలు బాగా చేయలేదని. డోంట్ గెట్ డిజెక్టెడ్. నిన్నెవరో బాగాలేదంటే నువ్వు బాగాలేదా? You don't know, but you have to be confident, right? ఎవరో బాగాలేదంటే మీరు బాగాలేనట్టు కాదు, నువ్వు బాగున్నావంటే బాగున్నట్టు కాదు. బాగున్నా బాలేనా నాకు న్యూట్రల్ ఎఫెక్ట్. It doesn't affect me. When you start feeling yourself, when you're oriented, these things will not bother you. It will not affect you. Anybody's comments, you don't have to feel elated. నేను బాగున్నాను నెక్స్ట్ టైం ఏం చెయ్యం మనం. డోంట్ గెట్ ఎఫెక్టెడ్. బీ బ్యాలెన్స్డ్. ఎప్పుడైతే ఆ న్యూట్రాలిటీతో లైఫ్ లో మనం ముందుకెళ్తామో, we will not have any dejection in life. We will be very, very practical in every minute of our life. So with this, I want to conclude, my dear friends. I am very, very happy to Sangeeta ji for inviting me for this program today. It is not a program for me. It is not a program for me. It is my responsibility, and today I got again extended to all my little friends. ఇంతమంది ఫ్రెండ్స్ ని నేను ఈరోజు చేసుకున్నాను. You all my beautiful little future of this country, the great nation Bharat. We are proud that we are part of this పుణ్య భూమి. ఈ భూమిలో పుట్టడం, ఈ భూమిలో మనం బతకడం, ఈ భూమి కోసం, ఈ తల్లి కోసం ఏమన్నా చేయడం మన అదృష్టం. మనస్సు నిండా దేశభక్తిని నింపుకోండి. క్యాస్ట్ కాదు, రిలీజన్ కాదు. There is no distinction between caste, class, religion. We are the proud Indians. We are the proud citizens. Only feel one thing in your heart. Be dharmic. ధర్మ ప్రవర్తనతో ఉండండి. మనం భారతీయ వాసులుగా ఉందాము. దేశభక్తిని, ధర్మాన్ని మన ప్రతి రక్తపు బొట్టులో నింపుకున్నాము. ఆ వీర వనిత గాథలు మీ అందరిలో నిండాలి. మీరందరూ కూడా అంతే ఫియర్లెస్ విమెన్ గా, కాన్ఫిడెంట్ విమెన్ గా మీరు తయారు కావాలి. మీరందరూ కూడా ఆ శివాజీ మహారాజ్ లాగా, ఆ నేతాజీ లాగా, ఆ స్వామి వివేకానంద లాగా ఒక ఫియర్లెస్ వారియర్స్ ఫర్ ద కంట్రీ మీరు తయారు కావాలి. And keep that promise today on Parikram Divas. Let us all say Bharat Mata Ki, Bharat Mata Ki, Bharat Mata Ki. Thank you, my dear friends. God bless you. All the best in all your endeavors. Be positive, be strong.